మోషన్ సిక్నెస్ అంటే ఏంటి? ఎందుకొస్తుంది? 1. ఇది ప్రయాణ సమయంలో సంభవించే ఒక అసౌకర్య పరిస్థితి. మోషన్ సిక్నెస్ అనేది సాధారణంగా బస్సు, కారు, రైలు, ఓడ లేదా విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు అనుభవించే అసౌకర్యం. దీనివలన ఆ వ్యక్తికి అసౌకర్యంగా, విశ్రాంతి లేకుండా లేదా చిరాకుగా అనిపించవచ్చు. 2. వికారం, వాంతులు, తల తిరగడం కనిపిస్తాయి. మోషన్ సిక్నెస్ వల్ల మనకు తలనొప్పి, వాంతులు, శరీరం చల్లబడడం, చెమటలు మరియు తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఈ లక్షణాలు చాలా తీవ్రంగా ఉండవచ్చు. 3. కళ్ళు మరియు చెవుల మధ్య బ్యాలెన్స్ తప్పడం వల్ల కలుగుతుంది. మన శరీరం లోతైన చలనాలను గుర్తించడానికి ఇన్నర్ ఇయర్ అంటే చెవుల లోపలను ఉపయోగిస్తుంది. కళ్ళు మరియు చెవుల నుండి వచ్చే సమాచారం సరిపోకపోవడం వల్ల ఈ బ్యాలెన్స్ తప్పిపోతుంది. దాంతో మోషన్ సిక్నెస్ ఏర్పడుతుంది. 4. బస్సు, కారు, రైలు, ఓడ మరియు విమాన ప్రయాణాలలో ఇది సర్వసాధారణం. మన వాహనం వేగంగా ప్రయాణించినప్పుడు లేదా మన శరీరం తీవ్ర ఒత్తిడికి గురైనప్పుడు మోషన్ సిక్నెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 5. పిల్లలు మరియు కొంతమంది పెద్దవారిలో కూడా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య కేవలం చిన్నవారిలో మాత్రమే కాదు, పెద్దలలో కూడా కనిపిస్తుంది. కొన్ని వయస్సు, జెనెటిక్ లేదా వ్యక్తిగత కారణాల వల్ల మోషన్ సిక్నెస్ ఎక్కువగా ఉండవచ్చు. ఇలాంటి హెల్త్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.